2024 ఎలక్షన్లో వైసీపీ ఓడిపోవడానికి ముఖ్య కారణం కాపులు అనే విషయంలో వీళ్ళు స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి ఉన్నారు సార్. ఎవరు? వైసీపీ వాళ్ళు. వీళ్ళు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. కాపులకి టార్గెట్ పవన్ కళ్యాణ్ గారి కింద చూపించాలని చూస్తున్నారు. ఒక చీలిక తీసుకొచ్చి ఏదో రకంగా ఈ కూటమిని విడగొట్టాలి, కుల రాజకీయాలు చేసి అనే ఒకే ఒక విషయం మీద ప్రస్తుత రాజకీయాలు వైసీపీ మొదలుపెట్టింది సార్. అంటే విజయసాయి రెడ్డి గారు ఇచ్చిన మెసేజ్ ఏమన్నా బాగా ఎక్కింది ఇంటికి? ఆయన కూడా అదే అన్నాడు కదా, వాళ్ళు విడిపోతేనే నువ్వు గెలుస్తావు లేకపోతే నీ వల్ల కాదని. ఆయన ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చినట్టున్నారు, దాన్ని ఇలా అమలు చేస్తున్నట్టున్నారండి. ముఖ్యంగా ఈరోజు ఎవరైతే చెలో గుంటూరు పిలిపించిన కాపు ముఖ్య నాయకులు ఓ విషయం చాలా గుర్తుపెట్టుకోవాలి, అవసరమైతే దాని మీద సమాధానం కూడా చెప్పాలండి. గతంలో కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇచ్చిన అటాక్ మీద కానీ, అలాగే వైజాగ్లో మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన దాష్టికం మీద కానీ, అదేవిధంగా తన మేనిఫెస్టోలో కులానికి 2000 కోట్లు ఇస్తానన్న వ్యక్తి ఇవ్వకపోవడం మీద కానీ, నియోజకవర్గానికి ఒక కాపు భవనాన్ని ఇస్తానన్న విషయం ఎన్ని కట్టారనే విషయం మీద కానీ, అట్లాగే 2014-19 మధ్యలో ఈడబ్ల్యూఎస్ పేరుతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 5% రిజర్వేషన్ ఇస్తే దాన్ని ఎందుకు తీశారన్న విషయం మీద కానీ వీళ్ళ సమాధానం చెప్పి అప్పుడు అంబటి రాంబాబు గారిని పరామర్శకి వెళ్ళాలి. దీనికి ఏది సమాధానం చెప్పరు. గతంలో పదవులేమో రెడ్లు తీసుకుంటారు, ఒక వ్యక్తిని తిట్టాలంటే ఆ సామాజిక వ్యక్తిని తీసుకొస్తారు. ఇప్పుడు ఎవరైతే గౌరవ టీడీపీ ప్రతినిధి గారు అన్నట్టు ఈరోజు కోఆర్డినేటర్స్గా రెడ్లు ఉంటారు, వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఆ సామాజిక అంటే ఎప్పుడు లేని విధంగా అంబటి కాపు నేత ఒకే ఒక సూటు ప్రశ్న సార్, ఒకే ఒక సూటు ప్రశ్న అంబటి గారికి, లేదంటే అంబటిని సపోర్ట్ చేస్తున్న కాపు నాయకులకి. 2019 నుంచి 2024 మధ్యలో అంబటి కాపులకి చేసిన ఒక మంచి పని చెప్పానండి సార్. వీ యాడ్సప్ టు హిమ్, వీల్ ఫాలో హిమ్. అది కాక సత్తెనపల్లిలో ఒక కాపు కుటుంబానికి ఇన్సూరెన్స్ వస్తే సగం డబ్బులు తీసుకున్న మాట వాస్తవం కాదా? అంటే వీళ్ళ సార్ కాపుల కోసం మాట్లాడు అంటే శవాల మీద పేలాలు ఏరుకునే అంబటి లాంటి వ్యక్తులా సార్ కాపుల కోసం మాట్లాడాలి? తప్పు సార్. అతి ముఖ్యమైన విషయం, ఈరోజు చంద్రబాబు గారి టైంలో కాపులు విదేశాలకు వెళ్ళడానికి కాపు కార్పొరేషన్ ద్వారా కొన్ని అవకాశాలు ఇచ్చారు సార్. మరి వైఎస్ జగన్ గారు ఎంతమందిని విదేశాలకు పంపించారు కాపు బిడ్డల్ని? ఈ అన్నిటికి సమాధానం చెప్పిన తర్వాత వీళ్ళు సంఘీభావం తెలపచ్చు, ఏదైనా చెయ్యొచ్చు. ఇంకొక విషయం సార్, అతి ముఖ్య విషయం, సురేష్ గారు అన్నారు కాపులకి 36,000 కోట్లు ఇచ్చామని. చూపించండి సార్, శ్వేతపత్రం రిలీజ్ చేయండి, మేము ఇచ్చామని చెప్పండి. ఏ రకంగా ఇచ్చారు? గుంపులో గోవిందగా ఇచ్చారా, స్పెషల్గా ఇచ్చారా? ఈ మాత్రం దానికి కాపు కార్పొరేషన్ ఎందుకు పెట్టారు? మేము కాపు కార్పొరేషన్ ద్వారా 36,000 కోట్లు కాపులకి ఇచ్చామని చూపించండి. ఓపెన్ ఛాలెంజ్ చూపించి మాట్లాడండి. నేను కాపుని, నేను వైఎస్ఆర్లో అధికార ప్రతినిధిని అని చెప్తే నడవదండి. కాపులకి మీరేం చేశారు, మీ పార్టీ ఏం చేసిందో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి, తర్వాత కాపుల కోసం మాట్లాడండి. అంతే తప్ప ఇలాంటి మభ్యపెట్టే కార్యక్రమాలు దయచేసి చెప్పొద్దని కోరుకుంటున్నాను సార్. రైట్ ఓకే. రజనీ గారు. సార్